బుర్ర దగ్గర పెట్టుకొని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే చాలా మంచిదని మా జన సైనికుల ముందు మీ ఆర్మీలు ఏమి చిన్నవి టూ లేట్ అంటే అది పీకే ఫ్యాన్స్ వల్ల లేటు. నీ ఆర్మీ అక్కడక్కడ గన్నలు పట్టుకొని కూర్చుంటే కుదరదు అని సినిమాని సినిమాలాగే చూద్దాం. ఆర్మీలు నాకు పెద్ద మీరున్నారో నాకు ఎవరు అవసరం లేదు, నేను ఎవరి పొత్తు నాకు అవసరం లేదని విచ్చలవిడిగా మాట్లాడిన మాటల వల్లే ఈ రోజున అంత లేట్ అయ్యింది. సినిమా ఐకాన్ స్టార్గా మిగులుతావు, లేదే అదే స్టార్గా వెళ్ళిపోతావు. ఇది మట్టికి నా స్వీట్ వార్నింగ్. పుష్ప 2కి ఎక్స్పెక్టేషన్స్ మీ దగ్గర నుంచే ఎక్కువ వస్తున్నాయి, కానీ సినిమాని సినిమాలాగే చూద్దాం. పుష్ప 2 కూడా మంచి హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. పవన్ కళ్యాణ్కి విరోధంగా చాలా మాటలు అయితే మాట్లాడాడు, మాటలు మిగిలిపోయాడు. వాటిలన్నింటిని వెనక్కి తీసుకుంటే డబల్ ట్రిపుల్ హిట్ అవుద్దని, ఇంకా ఎక్కువగా ప్రీ రిలీజ్ బిజినెస్సే గట్టిగా జరుగుద్దని నేనైతే చెప్తున్నా. ఇది మట్టికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ గమనించాలి. ఫస్ట్ మా ఓడిని తిడుతున్నారని పులోమంటే వచ్చేస్తున్నారో మీడియాలోకి, లేకపోతే ఇప్పుడు మా జన సైనికుల ముందు మీ ఆర్మీలు ఏమి చిన్న ఆర్మీ మీది అంతే. మా జన సైనికులు ప్రపంచం అంతా విస్తరించున్నారు. కాబట్టి మీరు ఎవరితో పెట్టుకుంటున్నారో, ఎవరి గురించి మాట్లాడుతున్నారో అంతా బుర్ర దగ్గర పెట్టుకొని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే చాలా మంచిదని స్వీట్ రిక్వెస్ట్ మాట. ఇప్పుడు మొన్నటిదాకా మెగా ఫ్యామిలీలో ఒక మెంబర్గా నిన్ను చూసాం. పుష్ప 2తో ఇప్పుడు నువ్వు December 5కి వస్తున్నావు. నీ సినిమా హిట్ అవ్వాలంటే ఈలోపు నువ్వు చేయవలసిన కార్యక్రమాలన్నీ చేసుకుంటే నీకు ఇంకా ప్లస్ అవుద్దని, అదే ఆ సినిమాకి ప్లస్ అవుద్దని. సినిమాని ఎవడో కూడా ఉద్దేశపూర్వకంగా ఆపడబయ్యా. సినిమాని సినిమాలాగానే చూస్తారు, అర్థమైందా? రాజకీయ పొత్తు వేరు, పర్సనల్ పొత్తు వేరు, సినిమా పొత్తు వేరు. సినిమా పొత్తు అంతా సినిమా అభిమానించే వాళ్ళందరూ కూడా అది మేమవనే ఎవరైనా కానీ బాగుంటే చూస్తాం, బాగుందని చెప్తాం, లేదంటే లేదు. థియేటర్లు ఇవ్వడంట, ఏపీలో థియేటర్లు ఇవ్వడంట, ఇలా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ అడ్డం తిరిగిపోయారు అంటే అది కరెక్ట్ కాదు. నువ్వు చేసిందే మిస్టేకు. నా ఆర్మీ ఉందే, మీరు ఉన్నారు నాకు చాలు. ఆర్మీ చిన్నది భయ్యా, జన సైనికులు పెద్దవాళ్ళు విస్తరించేశారు. ఎక్కడున్నా 10 మందిలో ఒక 5గురు జన సైనికులు ఉంటారు. నీ ఆర్మీ అక్కడక్కడ గన్నలు పట్టుకొని కూర్చుంటే కుదరదు, అర్థమైందా? జన సైనికులు అదే ఆ ఒత్తిడికి తట్టుకోవాలి అంటే నువ్వు ఫస్ట్ రియలైజ్ అవ్వు. ఫస్ట్ నువ్వు చేసిన తప్పుని తెలుసుకుంటే చాలు. నీకు కూడా అదే ఫాలోయింగ్, అదే అభిమానం మళ్ళీ తిరిగి వస్తుంది. నెగిటివిటీ వల్ల పాజిటివిటీలోకి మారుతుంది. ఖచ్చితంగా సినిమాని హిట్. ఎవరు బాయ్కట్ చేసేది? అల్లు అర్జున్ ఫ్యాన్సా? లేదు, బాయ్కట్లు చేసి థియేటర్లు ఆపేసి అంత దుర్మార్గులు అయితే మా వాళ్ళు కాదు. నేను చెప్తున్నానుగా, అలాంటి దుశ్చర్యలకి ఎప్పటికీ పాల్పడబోము. సినిమా ఎలా ఉండబోతుంది అనేది ఇంకా ఇప్పుడు ఐటమ్ సాంగ్స్ కొన్ని లీక్స్ వచ్చినాయి. ఆ లీక్స్ని బట్టి మనం డిసైడ్ చేయలేము. కానీ అక్కడ మెయిన్ రోల్ ఏంటంటే అమ్మవారు యాసం వేశాడు కదా, ఆ యాసం గురించి అయినా సరే సినిమా సక్సెస్ఫుల్ అవ్వాలని. ఇప్పుడు ఈ మధ్యకాలంలో జరుగుతున్నాయి కదా ఈ దేవాలయాల మీద దాడులు. ఆ దాడులన్నీ కూడా ఇలాంటి సినిమాల ద్వారా కొంచెం తెలుసుకొని మానతారో, మనుషుల్లాగా ప్రవర్తిస్తారని నాకు కూడా అనిపిస్తుంది. ఈ సినిమా ఎలా ఉన్నప్పటికీ కూడా ఆయన సినిమా హిట్ అయితే హిట్ అనే చెప్తాం, ఫ్లాప్ అయితే ఫ్లాప్ అయిందనే చెప్తాం. దీంట్లో ఎటువంటి ఉద్దేశపూర్వకమైన చర్యలు వినబడవు. ఓకే. ఇంకా ఎన్ని రోజులు ఉంది సినిమా రిలీజ్ అవ్వడానికి? 1 month ఉంది. December 5కి వస్తుంది. December 5 లోపు ఈయన చేయవలసిన కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి, అర్థమైందా? గౌరవం ఇచ్చిపుచ్చుకోవడం, మర్యాదని తిరిగి తీసుకోవడం, జనాల్లో పాజిటివిటీ క్రియేట్ చేసుకోవడం, ఇవన్నీ చేసినట్లయితే మళ్ళీ పుష్ప 2కి పుష్ప కన్నా ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుద్దని, 1000 కోట్లు దాటుతుందని నేనైతే ఈ రకంగా చెప్తున్నాను భయ్య. మీ మీడియా ముఖంగా చెప్తున్నా. ఈ పాజిటివిటీ అనేది మళ్ళీ క్రియేట్ చేసుకుంటే ఖచ్చితంగా బన్నీ ఈజ్ బ్యాక్, అర్థమైందా? ఐకాన్ స్టార్కి మళ్ళీ అర్థం ఉంటుంది అని. టూ లేట్ అంటే అది పీకే ఫ్యాన్స్ వల్ల లేటు, అర్థమైందా? జనసేనతో విచ్చలవిడిగా మాట్లాడిన తీరును బట్టి ఆర్మీలు నాకు పెద్ద మీరున్నారో నాకు ఎవరు అవసరం లేదు, నేను ఎవరి పొత్తు నాకు అవసరం లేదని విచ్చలవిడిగా మాట్లాడిన మాటల వల్లే ఈ రోజున అంత లేట్ అయ్యింది సినిమా. నిజంగా కోపతాపాలు ఇప్పటికీ శాశ్వతం కాదు. తగ్గించుకొని అందరూ కూడా ఒకటైపోవాలని వాళ్ళు ఒకటయ్యి మళ్ళీ మన ప్రజల ముందుకు వస్తే ఆ పాజిటివిటీ అనేది క్రియేట్ అవుద్ది. ఇప్పుడు సపరేట్ ఫ్యాన్స్ ఉంటారు ఖచ్చితంగా.
నేనే ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారిని అలా మాట్లాడినందుకు నేనే కోపపడ్డాను. కాబట్టి నా ఉద్దేశపూర్వకంగా పోనీ ఈ సభాముఖంగా తెలుసుకొని నువ్వు మారితే మంచిది, అంతే కదా. మార్పు మంచిది, మార్పు చెందినవాడే మనిషి. నువ్వు కూడా మనిషిలాగా ఒక ఇండస్ట్రీలో ఒక నెంబర్ 1 హీరోలాగా పాన్ ఇండియా స్టార్ లాగా ఎదగాలి అనుకుంటే నీలో మార్పు రావాలి. ఆ మార్పు వల్ల పవన్ కళ్యాణ్ దగ్గర కనబడితే నువ్వు రేపటికి ఐకాన్ స్టార్గా మిగులుతావు, లేదే అదే స్టార్గా వెళ్ళిపోతావు. ఇది మటుకి నా స్వీట్ వార్నింగ్.